బీసీ సంఘ భవనాలు అందరూ రావడం జరిగింది. దాంతో పాటు మాదిగ సంఘ భవనానికి కూడా కొంత నిధులు అవసరం ఉన్నాయి, కేటాయించాలి సార్ అని అడగడం జరిగింది. తప్పకుండా చేస్తామని చెప్పినాను. ఎందుకంటే ఆ గ్రామంలో ఇంతవరకు 2 సంఘాలకు ఆల్రెడీ మనం ప్రొసీడింగ్ కాపీలు ఇచ్చినాం, పని కూడా స్టార్ట్ అయింది కాబట్టి మిగతా సంఘాల వాళ్ళు రావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 14 నెలల్లో కూడా గత 15 సంవత్సరాల నుంచి ఇక్కడ అధికారంలో ఉన్న మాజీ శాసనసభ్యులు విద్యాసాగరరావు కానీ, ప్రజెంట్ శాసనసభ్యులు కల్వకుంట్ల డాక్టర్ సంజయ్ గారు కానీ ఇంతవరకు ఏ గ్రామాన్ని ఎక్కడికి పోనీ సంఘ భవనాలు లేవు, ఏమి లేవు. మరి వీళ్ళు ఏం చేసిందో తెలియదు. మీరు చూస్తూ ఉన్నారు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవ్వరి సంఘ భవనాలే కాకుండా రోడ్స్, డ్రైన్స్, ఎన్ఆర్జీఎస్ ఫండ్స్, గ్రామ అభివృద్ధి కోసం శాయశక్తుల ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అది నిరంతరంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే బడుగు బలహీన వర్గాలకు, ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు ఎప్పుడూ అండగా ఉండే ప్రభుత్వం. అదేవిధంగా రైతులకు పక్షపాతి ప్రభుత్వం అయింది కాంగ్రెస్ ప్రభుత్వం. తప్పకుండా ఏదైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలంతా నెరవేరుస్తాం కాబట్టే ఈరోజు ఇంతమంది ప్రజలు కానివ్వండి, రైతులు కానివ్వండి, యువత కానివ్వండి, అదేవిధంగా ఎంప్లాయ్మెంట్ ఉన్నది. టీచర్స్ 10 సంవత్సరాల అధికారం ఉంటే టీచర్లకు ట్రాన్స్ఫర్ కాలేదు, ప్రమోషన్ కాలేదు. అలాంటిది మా ప్రభుత్వం వచ్చినాక టీచర్ల కోరిక మేరకు వాళ్ళకి ఎక్కడ అడిగితే అక్కడ ట్రాన్స్ఫర్ కూడా చేయడం జరిగింది. మరి ఇలాంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కేవలం 14 నెలల్లో ఒకటి చేసినాం కాబట్టి ఇప్పుడు స్థానిక సంస్థ ఎన్నికలు కూడా రాబోతూ ఉన్నాయి. ప్రజలందరూ కూడా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతూ ఉన్నారు. ఇంకా మాకు 4 సంవత్సరాలు సమయం ఉంది కాబట్టి మేము అభివృద్ధి చేసేందుకు ప్రజలు మాపై నమ్మకం పెట్టుకొని విశ్వాసం ఉంచి తప్పకుండా కాంగ్రెస్ పార్టీని ఇక్కడ ఈ కోరుట్ల నియోజకవర్గం నుంచి లోకల్ బాడీస్ ఎలక్షన్లో పెద్ద ఎత్తున గెలిచిస్తారని కోరుకుంటున్నాను. అది నా బాధ్యత మహేష్.